బ్యాచులర్స్ బిర్యానీ అంటండి ఇది. ఇవాళ మా ఇంట్లో మగపిల్లలు చేసేసారు. చాలా చాలా బాగుందండి. టేస్ట్ చేశాను. ఇవాళ నేను చేస్తాను మమ్మీ సండే స్పెషల్ అని మా పిల్లలు చేసేసారు ఇవాళ. బ్యాచులర్స్ బిర్యానీ అని చెప్పి పేరు కూడా పెట్టారు. అద్భుతంగా ఉందండి. క్లిక్ చేసి చూస్తున్నందుకు ధన్యవాదములు. రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఇందులో ఆయిల్ వేశారండి. ఆయిల్ వేసిన తర్వాత బటర్ వేశారు. బటర్ వేసి కరిగిపోయిన తర్వాత ఇందులో బిర్యానీకి సంబంధించిన దినుసులన్నీ వేశారండి. అందరికీ తెలుసు కదండి బిర్యానీలో ఏమేమి వేసుకుంటారో. అన్నీ కలిపి ఒకేసారి వేసేసి వాటిని బాగా కలపెట్టారండి. తర్వాత పుదీనా కొత్తిమీర కొంచెం కొంచెం వేసుకున్నారండి. పుదీనా కొత్తిమీర కొంచెం వేసుకొని బాగా కలిపెట్టుకున్న తర్వాత కరివేపాకు వేశారండి. కరివేపాకు వేసుకున్న తర్వాత బాగా తిప్పుకున్నారండి ఆయిల్లో మగ్గేటట్టుగా. తిప్పుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారండి. ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలబెట్టుకున్నారండి. తిప్పేసుకున్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆయిల్లోను బటర్లోను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి చికెన్ వేసేసారండి. చికెన్ని డైరెక్ట్గానే వేసేసారండి. చికెన్ ఎటువంటి మ్యారినేషన్ చేసుకోకుండా చికెన్ని శుభ్రంగా కడుక్కొని వేసేసుకున్నారండి చికెన్ ఇందులోకి. చికెన్ అంతా మొత్తం బిర్యానీలోకి చికెను 1 కేజీ తీసుకున్నారండి. 1 కేజీ బిర్యానీకి 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నారండి. 3 గ్లాసెస్ రైస్లోకి ముందుగానే స్టార్ట్ చేసే ముందు రెసిపీ రైస్ని నానబెట్టేసుకున్నారండి. బాస్మతి రైస్ని 3 గ్లాసెస్ రైస్ని 1 కేజీ చికెన్ తీసుకున్నారండి. చికెన్ని బాగా కలబెట్టేసుకొని తిప్పుకుంటున్నాడండి బాబు. చికెన్ అంతా బాగా మగ్గబెట్టి మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిసే విధంగా తిప్పుకున్నారండి. తిప్పుకొని మూత పెట్టేసి దాన్ని మగ్గబెట్టుకున్నారండి చికెన్ మగ్గబెట్టుకున్న తర్వాత అందులోకి టమాటో ఉల్లిపాయలు వేసుకున్నాడండి. టమాటోస్ ఒక 5 టమాటోస్ వేసుకున్నాడు. ఆనియన్ మాత్రం ఒకటే వేసుకున్నాడండి. తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాడండి. ఒక 5-6 పచ్చిమిర్చి వరకు. పచ్చిమిర్చి కట్ చేసి వేయలేదండి. కట్ చేయకుండా వేసావేంట్రా అంటే ఇలా విరిచి వేస్తే చాలా టేస్ట్ వస్తుంది మమ్మీ అని చెప్పేసి పచ్చిమిర్చిని అలా విరిచేసి వేసేసాడండి మా బాబు. నిజంగానే అలా విరవటం వల్ల కూడా టేస్ట్ వస్తుందండి కట్ చేయకుండా. పచ్చిమిర్చి వేసిన తర్వాత కారం వేసుకున్నాడండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాడు. బ్యాచిలర్స్ బిర్యానీ కదండి కొంచెం స్పైసీగానే చేశాడు. స్మాల్ టీ స్పూన్ అండి, టీ స్పూన్స్ పసుపు వేసుకున్నాడు. తర్వాత అందులోకి కల్లుప్పు వేసుకున్నాడండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కల్లుప్పు వేసుకున్నాడు. వేసుకున్న తర్వాత పెరుగండి ఒక 5-6 స్పూన్స్ ఉంటాయండి, టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకున్నాడు. అందులోకి పెరుగు వేసుకొని బాగా ఇదంతా కలబెట్టేసుకున్నాడండి. బాగా బాబు దీన్ని తిప్పేశాడు. పెరుగు వేసుకున్న తర్వాత అన్నీ కలిసిపోయే విధంగా ఉప్పు, కారం, పసుపు, పెరుగు అన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి టమాటాలోని, ఉల్లిపాయలోని, పెరుగులోని ఉన్న వాటర్ కంటెంట్ అంతా బయటికి వచ్చేసి చికెన్కి బాగా పట్టేస్తుంది అన్నాడండి. పట్టేస్తే అప్పుడు వాటర్గా ఉంది కదా అంటే అలా ఉంటేనే టేస్ట్ వస్తుంది మమ్మీ అన్నాడు. తర్వాత గరం మసాలా వేసుకున్నాడండి. ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకొని బాగా కలబెట్టేసుకున్నాడండి. మగ్గబెట్టేసాడండి. అన్నీ వేసుకున్న తర్వాత వాటర్ అంతా బయటకు వచ్చింది. వాటర్ బయటకు వచ్చి మగ్గిపోయిన తర్వాత అందులోకి వాటర్ పోసుకున్నాడండి. 3 గ్లాసెస్ రైస్ చెప్పాను కదండి. 3 గ్లాసెస్ రైస్లోకి 5 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాడండి. ఆల్రెడీ రైస్ నానబెట్టుకొని 1 అవర్ అవుతుంది కాబట్టి 3 గ్లాసెస్ బాస్మతి రైస్కి 5 గ్లాసెస్ వాటర్ సరిపోతుందండి. బాస్మతి రైస్ కాబట్టి వాటర్ పోసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని వాటర్ అంతా బాయిల్ అవ్వాలండి. వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ వేసేసుకున్నాడు. రైస్ వేసేసుకున్నాడండి. మొత్తం రైస్ని మెల్లమెల్లగా వేసుకున్నాడు. థ్యాంక్ యూ అండి నా ఛానల్ని వాచ్ చేస్తున్నందుకు, విజిట్ చేసినందుకు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. మీ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి. తప్పకుండా నా వీడియోస్ని చూడండి, నాకు సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే కంపల్సరీ బెల్ ఐకాన్ నొక్కనండి. ఆ బెల్ ఐకాన్ నొక్కడం వల్ల నా ప్రతి నోటిఫికేషన్ మీ వరకు చేరుతుందండి.
మీరు క్లిక్ చేసిన తర్వాత తప్పకుండా నాకు లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తేనే నా వీడియో ఇంకా చాలామందికి రీచ్ అవుతుందండి. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి. ఆ తర్వాత వాటర్ వేసేసుకొని రైస్ అంతా వేసేసుకున్న తర్వాత ఇలా ఒక 80% రైస్ ఉడికిన తర్వాత ఒక్కసారి అలా కలబెట్టుకున్నాడండి. అడుగంటుతుందా లేదా అని చూసుకోవటానికి. అలా తిప్పేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి స్లిమ్‌లో పెట్టేసి ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ వరకు మగ్గబెట్టేసుకున్నాడండి. ఇంకా రైస్ రెడీ అయిందా లేదా అని చూసుకున్నాడు. ఒక 15 మినిట్స్ తర్వాత రైస్ రెడీ అయిపోతుంది అని టెస్ట్ చేసుకున్నాడండి. చేసుకున్న తర్వాత అటువైపు, ఇటువైపు ఒక్కసారి మెల్లగా అలా తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మగ్గబెట్టేసుకున్నాడండి. ఒక 5 మినిట్స్ అలాగే మగ్గబెట్టేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాడండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ కదిలించకుండా అలాగే ఉంచేసిన తర్వాత ఇక రైస్ అప్పుడు పొడి పొడిగా వస్తదని చెప్పేసి ఇక మెల్లగా రైస్‌ని తీసి ప్లేట్‌లోకి వేసేసుకున్నాడండి బాబు. బిర్యానీ చేసేసాడండి. బ్యాచిలర్స్ బిర్యానీ మా అబ్బాయి. చాలా చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ఈ బ్యాచిలర్స్ బిర్యానీని చేసుకొని ట్రై చేయండి. మీ పిల్లలకి పెట్టండి. తప్పకుండా ఇష్టపడతారు. నచ్చుతుందండి. నిజంగానే మనం చేసే బిర్యానీ కన్నా పిల్లలు చేసే బిర్యానీ చాలా చాలా టేస్ట్ వచ్చిందండి. బాగుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.